హాయ్ మాస్టరు, నిమజ్జనం ఎంజాయ్ చేస్తున్నారా? ఎస్, నేను ఇందాక నుంచి డింపిటిషుమ్ అన్నట్టుగా డ్యాన్సులన్నీ వేసేసి ఇప్పుడైతే ఇలా వచ్చానమాట వీడియో చేసేయడానికి. బిగ్ బాస్లో ఉంది కాబట్టి బేసిక్గా పండుగలన్నీ బిగ్ బాస్ టైంలోనే వస్తున్నాయి. బిగ్ బాస్ లేని టైంలో వచ్చే పండుగలు ఏంటి? సంక్రాంతి ఒకటి, ఉగాది ఒకటి, ఇంకా చాలా డ్రైగా ఉంటుంది ఆ సీజన్. అంటే బిగ్ బాస్ ఉన్న టైంలోనే ఇన్ని పండుగలు సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ ఆపుకొని బిగ్ బాస్కి అలాగే డెడికేటెడ్ అయి కూర్చోవాలన్నమాట. షో మీద ఉన్న ప్యాషన్తో, డబ్బుల మీద ఉన్న అవసరాలతో అండ్ ఇంట్రెస్ట్ని, ప్యాషన్ని కానీ బయట ఉన్న ఎంజాయ్మెంట్లు కానీ అన్నీ కాసేపు అలా పాజ్ చేసి రావాల్సి వస్తుంది. ఎనీవే, చూసుకుంటే జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని ఖచ్చితంగా. ఇవన్నీ సోది మాకెందుకురా, ఓటింగ్ రిజల్ట్స్ చెప్తే బాగుంటుంది అని అనుకుంటావా? ఓకే ఫైన్, చెప్పేస్తా మాస్టరు, వీడియో ఎలాగో దాని గురించి కదా. ఎనీవే, చూసుకుంటే మార్నింగ్ రిజల్ట్స్ కానీ ఇప్పుడు రిజల్ట్స్ కానీ చాలా ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఇవి ఈజీగా చేంజ్ అనేది బాగా తెలుస్తుంది. మార్నింగ్ ఓపెన్ ఓటింగ్ రిజల్ట్స్లో ఆబ్వియస్లీ నైట్ ఎపిసోడ్ అయిపోద్ది కాబట్టి నైట్ ఎపిసోడ్ అయిపోయాక ఏదైతే నైట్ జరిగిన ఆ రచ్చ అయితే ఏదైతే ఉంటుందో నామినేషన్స్ హీట్ అనేది ఓపెనింగ్ ఓటింగ్ రిజల్ట్స్లో బాగా ఉడుకు రక్తం ఉన్నవాళ్ళు, బిలో 30 years ఉన్న కుర్రోళ్ళందరూ అప్పుడు బాగా కసితో ఓటేసే అవకాశం అయితే ఉంది. వాళ్ళే ఇమీడియట్గా ఈసారి వీళ్ళని ఎలాగైనా బయటకు పంపించాలరా, ఈసారి మనోడికి టాప్ ఓటింగ్లో చూపెట్టుకోవాలరా అన్నట్టుగా అలా ఓటింగ్ అనేది బాగా వేస్తారు. బట్ ఎప్పుడైతే ఈవినింగ్ వరకు వచ్చేస్తో ఈ గ్యాప్లో ఎక్కువ మంది నైట్ ఎపిసోడ్ చూడని వాళ్ళు కానీ, లేకపోతే వెంటనే ఓటు కాకుండా లీజర్గా వేద్దాంలే అని అనుకున్న వాళ్ళు కానీ, టైం ఉన్నప్పుడు ఓటేయడం కానీ, వాళ్ళందరూ ఇప్పుడు ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్లో ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ తెలిసే అవకాశం అయితే ఉంది. ఎనీవే, చూసుకుంటే మనకి ఫస్ట్ యాజ్ యూజువల్గా విష్ణుప్రియ అయితే టాప్లో కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ యాక్చువల్లీ విష్ణుప్రియకి మనకంటేకి చాలా తక్కువ తేడానే ఉండేది. 4%, 5%, 6% ఆ ఏరియాలోనే ఉండేది. బట్ ఇప్పుడు అది చాలా హెవీగా పెరిగిపోయింది అనమాట. దాదాపు ఇప్పుడు 9% డిఫరెన్స్ అయితే ఉంది. సో 9% డిఫరెన్స్ ఉంది అంటే విష్ణుప్రియకి పెరిగింది అనే కంటే కూడా మణికంఠకి తగ్గింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. మణికంఠకి డ్రాస్టిక్గా తగ్గిపోయింది ఓటింగ్. దేనికి అంతలా తగ్గింది? అంతగా నేరం ఏం చేశాడు అంటే, నిన్న నామినేషన్స్లో చూసుకుంటే ఫ్రెండ్ని నామినేట్ చేయడం అనేది అది బాగా విపరీతంగా నెగిటివిటీ వచ్చిందా? ఎందుకంటే యష్మి ఆ లెవెల్లో ఆమె ఆల్రెడీ అనేసి ఇప్పుడు యష్మి మీద నో డౌట్ పబ్లిక్లో నెగిటివిటీ అనేది బాగా ఉంది. బట్ నిన్న కొన్ని నామినేషన్స్ పాయింట్స్ తను బాగా మాట్లాడడం వల్ల, బాగా ఆర్గ్యూ చేయడం వల్ల అరే భలే చేసింది అన్నట్టుగా ఇప్పుడు సోనియాతో మాట్లాడిన విధానం కానీ, మణికంఠతో మాట్లాడిన విధానం కానీ, ఇవన్నీ జనాలు ఇంప్రెస్ అయ్యి తద్వారా యష్మికి ఓటేయడం కంటే కూడా యష్మిని అటాక్ చేసిన వాళ్ళకి ఓట్లు వేయడం అనేది మొదలుపెట్టినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి మనకంటే నో డౌట్ ఇంకా సెకండ్ పొజిషన్లో ఉన్నా కూడా కంపారిటివ్లీ అయితే 9% డిఫరెన్స్తో విష్ణుప్రియ 28% ఉంటే సెకండ్ పొజిషన్లో ఉన్న మనకంట 19%తో అయితే ప్రస్తుతానికి ఉన్నాడు. సో వీళ్ళ ఫస్ట్ 2 పొజిషన్స్ వీళ్ళిద్దరూ అలాగే కంటిన్యూ అవుతున్నారు, డౌట్ లేకుండా సక్సెస్ఫుల్గానే వెళ్తున్నారు. అండ్ నో డౌట్ ఈ వీక్ ఆబ్వియస్లీ వీళ్ళిద్దరు అయితే సేవ్. అండ్ థర్డ్ పొజిషన్కి వచ్చేస్తే కిరాక్ సీత అలాగే మంచి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు డిఫరెన్స్ భలే అనిపిస్తుంది నాకు ఓటింగ్ రిజల్ట్ చూసినప్పుడు. అరే భలే ఉందిరా, ఇలా ఉంటే మనకు కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ ఎలిమినేషన్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కదా అని నాకు అనిపించింది అనమాట. సో బాగా పడ్డాయి ఓట్లు. ఫస్ట్ కిరాక్ సీతకు థర్డ్ పొజిషన్లో ఉంది, తను 11% ఓటింగ్తో అయితే ఉంది. కిరాక్ సీతతో పాటు నైనిక కూడా ఈక్వల్ రేంజ్ ఆఫ్ ఓటింగ్. వీళ్ళిద్దరూ గేమ్ మీద పెద్దగా ఇంపాక్ట్ చూపిన కంటెస్టెంట్ ఏం కాదు. కంపారిటివ్లీ నైనిక కంటే కిరాక్ సీత ఇంకొంచెం బెటర్. అక్కడిక్కడ కాస్త ఏడవడం, ఎమోషనల్ అవ్వడం, ఇక్కడ వాయిస్ రేస్ చేయాల్సి వస్తాయి, ఎంతో కొంత తన మోతాదులో రేస్ చేయగలడం అనేది చేసింది. బట్ నైనిక అలా కూడా చేయలేదు. కానీ అట్లీస్ట్ తను టాస్కులు బాగా ఆడుతుంది. నిన్న అట్లీస్ట్ నామినేషన్స్లో ఎవరు సోనియాని నామినేట్ చేసే ధైర్యం చేయలేకపోయినా తను చేయగలిగింది. ఇలాంటివి చాలా సున్నితమైన స్టెప్స్ తను తీసుకోగలుగుతుంది. బట్ తీసుకోగలుగుతుంది ఓకే, కానీ డీల్ అయితే సరిగ్గా చేయలేకపోతుంది అనమాట. బట్ ఓవరాల్ తనకైతే ఓటింగ్ పరంగా లాస్ట్ వీక్ కూడా నైనికాకి కంఫర్టబుల్ పొజిషన్ ఉండే, ఈ వీక్ కూడా అదే కంఫర్టబుల్ పొజిషన్ అయితే కంటిన్యూ అవుతుంది. కిరాక్ సీత అండ్ నైనిక ఇద్దరికి 11% ఓటింగ్తో అయితే కంటిన్యూ అవుతున్నారు ముందుకి థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్లో. అండ్ తర్వాత ప్రేరణ అండ్ యష్మి వీళ్ళిద్దరికి కూడా సిమిలర్ ఓటింగ్ అయితే ఉందన్నమాట. ప్రేరణ అండ్ యష్మి ఇద్దరికి 9% ఈచ్ ఉంది. 11% ఇద్దరికి సీత అండ్ నైనికాకి, ప్రేరణ అండ్ యష్మికి 9% ఈచ్ అనమాట. సో ఇద్దరు ఇట్లా పేర్స్ లాగా అట్లా ఓటింగ్ అయితే పడుతుంది, సిమిలర్ ఓటింగ్ లాగా అయిపోతుంది అనమాట. సో పెద్దగా ఇంపాక్ట్ చూపే కంటెస్టెంట్స్ అన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ప్రేరణ చాలా గట్టిగా అరుస్తుంది, ఫుల్ లౌడ్గా మాట్లాడేస్తుంది, కానీ తన ఓటింగ్ మీద చూసుకుంటే పెద్దగా అసలు బలమైన ఓటింగ్ లాగా, ఇంపాక్ట్ చూపించే ఓటింగ్ లాగా నాకు అనిపించట్లేదు. మేబీ కంపారిటివ్లీ ప్రేరణ కంటే ఇంకా అసలు వాయిస్ ఇంకా బయటికి తెరవని వాళ్ళు, ప్రేరణ కంటే లైట్గా ఉన్నవాళ్ళు,
ఆ స్మూత్ మోడ్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతే అవ్వచ్చేమో, కానీ ప్రేరణ ఈ వీక్ సేవ్ అయితే అవ్వచ్చేమో. కానీ ప్రేరణ ఇప్పటి వరకు కంపారిటివ్లీ చూసుకుంటే ఆ ఇంపాక్ట్ చూపించే టాస్కులు తనకి తగలలేదా అనే కంటే కూడా టాస్కులు తగిలినా కూడా తను సరిగ్గా చూపలేకపోయింది. ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఓవర్ అగ్రెసివ్ అయిపోయి తను కన్ఫ్యూజ్ అవుతున్నా అనే విషయం జనాలకు తెలియకూడదనే ఉద్దేశంతో గట్టిగా అరవడం ఇలాంటివి చాలా చేసింది. ఒక రచ్చ అనేది క్రియేట్ చేసింది. బట్ ఇంపాక్ట్ అనేది బలంగా క్రియేట్ చేసిన కంటెస్టెంట్ అయితే ప్రేరణ ప్రస్తుతానికి అయితే లేదు. అండ్ తర్వాత యష్మి, నో డౌట్ యష్మి విపరీతమైన ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. సోనియా, యష్మి, ఇప్పటికీ సోనియా గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇన్ని రోజులైనా తను పెద్దగా ఎక్కడ అరిచింది లేదు, ఆర్గ్యూ చేసింది లేదు, అవతల వాళ్ళని భయపడేలా చేసింది లేదు. కానీ ఈ రోజు వరకు కూడా సోనియా అంటే ఆ లెవెల్లో మనకి ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే, ఎప్పుడైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా ఇంగ్లీష్లో. సో సోనియా కూడా వచ్చిన ఫస్ట్ వీక్లో అంత ఫైర్ లాగా ఉంది కాబట్టి సోనియా జోలికి వెళ్ళాలంటే ఒక్కొక్కరికి పడిపోయేది. అసలు వామ్మో ఆ పిల్లతో నాకెందుకురా బాబు అన్నట్టుగా ఉండేది. సో ఆ ఆరా అనేది క్రియేట్ చేయగలిగింది సోనియా. దాని తర్వాత సెకండ్ వీక్లో పూరా డల్ అయిపోయింది. థర్డ్ వీక్లో అదే డల్ కంటిన్యూ అవుతుంది. అఫ్కోర్స్ నామినేషన్స్ తర్వాత ఇంకా మనం ఎపిసోడ్ చూసినా కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఫస్ట్ వీక్ ఆరా అనేది ఖచ్చితంగా సోనియాకి అయితే లేదు. బట్ యష్మికి సెకండ్ వీక్ నుంచి తను బాగా పికప్ అయ్యి ఆర్గ్యూ చేయాల్సిన చోట చాలా బలంగా ఆర్గ్యూ చేయడం. అసలు ఆర్గ్యూ చేయడంలో పాయింట్ ఉండదు, లాజిక్ ఉండదు, ఏముండదు. ఏదో ఇట్లా బిగ్ బాస్కి వచ్చాను, నాకు ఇప్పుడు ఫుటేజ్ కావాలి, ఏదేమైనా సరే నేను గట్టిగా మాట్లాడితే నన్ను కెమెరాలు ఎక్కువ మందికి చూపిస్తాను ఒక ఇంటెన్షన్తో చేస్తున్నట్టుగా ఉంది తప్ప అక్కడెక్కడ చిన్న లాజిక్ కూడా కనబడట్లే అన్నమాట. సోనియా అయితే లాజిక్గా ఉండేది ఆమె ఆర్గ్యుమెంట్లో కూడా, ఈమె అంత లాజికల్గా లేదు. కాబట్టి ఈమె లాజికల్గా లేదు కాబట్టి అందరూ యష్మిని నామినేట్ చేయడానికి అయితే ఈజీగా వచ్చేస్తున్నారు. నిన్న నెంబర్ ఆఫ్ నామినేషన్స్ యష్మికే పడడం అనేది అదే నిదర్శనం, అదే ప్రూఫ్. అదే సోనియాకు ఒకటైనా పడిందా? నైనిక తప్ప ఇంకెవరైనా నామినేట్ చేయగలిగారా? ఆమె తప్పులు ఉన్నా కూడా ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఒకసారి సోనియాని నామినేట్ చేస్తే ఆమె రకరకాల పాయింట్లన్నీ తీసేసి వాళ్ళని ఇట్లా పాయింట్ బ్లాంక్లో పెట్టి క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది. పాయింట్ బ్లాంక్లో పెట్టి పాయింట్స్ తీస్తూ ఉంటాయి. ఎవరన్నీ ఆన్సర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరున్నారు అక్కడ? అంత గ్రాస్పింగ్ పవర్ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరున్నారు? విష్ణుప్రియ సోనియా మీద కచ్చ ఉంది, చేసిందా? లేదు. యష్మి కూడా కచ్చ ఉంది, చేసిందా? వీళ్ళెవ్వరూ చెయ్యలేరు ప్రస్తుతానికైతే. వాళ్ళు నేను ఇప్పుడు చెయ్యలేరు అంటే చేయడానికి భయపడుతున్నారు, చెయ్యాలి అన్నట్టుగా నా ఇంటెన్షన్. అంతేగాని సోనియా అంత గొప్పగా చేయట్లేరు అని కాదు. దయచేసి అలా అర్థం చేసుకొని నేను సోనియాకి ఏదో డప్పు కొడుతున్నాను ఫీలింగ్లోంచి బయటికి రండి మాస్టర్. సోనియా నా చుట్టం కాదు, లేకపోతే నాకు డబ్బులు లేదు, ఏమీ లేదు. అది ఆలోచించండి దయచేసి. అండ్ తర్వాత లాస్ట్ బట్ వన్ పొజిషన్లో అభయ్ నవీన్ అయితే ఉన్నారు. కంపారిటివ్లీ కొంచెం బెటర్ ఓటింగ్ అని చెప్పాలి పృథ్వీ కంటే కూడా. కొంచెం బెటర్ అంటే 2% బెటర్ అనమాట. అభయ్ నవీన్కి 8% ఉంటే లాస్ట్లో ఉన్న పృథ్వీరాజ్ కంప్లీట్లీ లీస్ట్లో 6% అయితే ఉన్నాడన్నమాట. సో విష్ణుప్రియ మణికంఠని పక్కన పెడితే కిరాక్ సీతకి 11% ఉంటే కిరాక్ సీత నైనికాకి ఈ పృథ్వీరాజ్ అందులో సగం మాత్రమే ఉన్నాడు, 6% మాత్రమే ఉన్నాడు. లాస్ట్ వీక్ ఓటింగ్ కంటే లాస్ట్ వీక్ ఒక్క మన విష్ణుప్రియ మణికంఠ నిఖిల్ వీళ్ళకంటే మిగతా కింద జోన్లో సెకండ్ రోలో ఉన్న కంటెస్టెంట్స్ టైర్ 2 కంటెస్టెంట్స్ అని చెప్పాలి. టైర్ 2 ఉన్న కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఓటింగ్గా ఉన్నాయి. 1% తేడాతో ఈక్వల్ పర్సెంట్లో ఇలాగే ఉండదు. బట్ ఈసారి మాత్రం 2% తేడాతో ఉంది కాబట్టి కొంచెం స్కోప్ ఎక్కువగా ఉంది మనకి ఎలిమినేషన్ ఈజీ అవ్వడానికి. ఈ వీక్ అని ఈజీ అవ్వడానికి అంటే లాస్ట్ వీక్ అంత టఫ్గా ఎవరవుతారు లాస్ట్ మినిట్ టెన్షన్ కాకుండా కొంచెం ఎర్లీగా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. పృథ్వీ ఇంకా అదే ఫూలిష్ లాగా తన అగ్రెసివ్ నేచరే అదొక భారత రత్న లాగా ఆయన ఇంకా అలాగే ఫీల్ అవుతున్నాడు. అలాగే ఫీల్ అవుతా ఆయన ఎవరు కాపాడలేరు. ఇక దయచేసి హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళి షో చూసుకోవచ్చు, హ్యాపీగా బయట మిర్చి బజ్జీలు తినుకుంటూ ఉండొచ్చు అనమాట. అంతకు మించి పెద్ద ఇదైతే ఉండదు. బట్ పృథ్వీరాజ్ని బయటికి పంపించేస్తారా? అంత కంటెంట్ ఇస్తున్నాడు కదా అంటే అదే రేంజ్ కంటెంట్ ఇచ్చే యష్మి ఉంది కదా. యష్మి ఒకరు ఉన్నాక మళ్ళీ ఇంకొకరిని బిగ్ బాస్లో ఉంచుతారు అని నేను అనుకోవట్లేదు. ఓటింగ్ పరంగా చూసుకుంటే పృథ్వీ బయటికి వెళ్ళిపోవాలి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. బట్ కంటెంట్ పరంగా చూసుకుంటే పృథ్వీ కన్నా అభయ్ నవీన్ కంటెంట్ చాలా వీక్గా ఉంది. సో మేబీ అభయ్ నవీన్ పంపించేస్తారా, పృథ్వీని ఓటింగ్ పరంగా చూసి పంపించేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈవినింగ్ వీకెండ్ వరకు మనం వెయిట్ చేయాలి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు రిజల్ట్స్ అనేవి మారుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఓటింగ్ రిజల్ట్ ఈ వీక్లో మాత్రం చాలా ఇంపార్టెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ప్రతి ఓటింగ్ రిజల్ట్ మిస్ అవ్వకుండా చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.